హైదరాబాద్ కేంద్రంగా తనని టార్గెట్ చేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క తెలిపారు. బీఆర్ఎస్ బిఖారీ మాటలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కల్తీ మద్యం పంచుతూ ప్రజలను మద్యం మత్తులో ఉంచుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మనకు ప్రత్యక్ష సాక్షిగా మనకు కనిపిస్తున్నారు. ప్రజలకు ఏం చేయాలి అనేటువంటి ధోరణి కనిపిస్తలేదు. ఎక్కడ కూడా ఇవాళ బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానీ మీడియాలు మీరు వాడుతున్నారు. నా మీద జరుగుతున్నటువంటి కుట్రను, ఈ యొక్క మాటల దాడిని, అబద్ధపు ప్రచారాలను, ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. మీ ఇంటి ఆడబిడ్డగా నేను మీ సేవకురాలిగా, రాజకీయం అంటేనే సేవగా భావించి శ్రమించే నన్ను అసెంబ్లీకి పంపడం కోసం మీరు ఎంతైతే ఉత్సాహంతో ఉన్నారో నాకు మీ గుండె చప్పుడు వింటున్నా. కానీ వాళ్ళు డబ్బులు సంచులతో వస్తున్నారు. డబ్బు సంచులను తీసుకోండి, కానీ మద్యాన్ని మాత్రం ముట్టకండి. కల్తీ మద్యం పంచుతున్నారు. అనారోగ్యాల పాలు కాకండి. అదేవిధంగా ఈసారి ఎన్నికలలో మీ అభ్యర్థిగా, మీ ఆడబిడ్డగా మరొక అవకాశం ఇచ్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి. ప్రజలంటే గౌరవించే వ్యక్తిని, శ్రమ అంటే ఇష్టపడేదాన్ని, గౌరవించేదాన్ని. కాబట్టి ఈ మీ శ్రామికుల బిడ్డగా నన్ను అసెంబ్లీకి భారీ మెజార్టీతో గెలిపించి పంపాలని కోరుతూ ఈ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి బికారి మాటలను తిప్పికొట్టాలని నా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఉద్యమ నేపథ్యం